ది వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడు ఇక్కడే ఎందుకుంటారు? అసలు ఈ భవనంలో ఎవరెవరుంటారు? ఎన్ని గదులుంటాయి? వైట్ హౌస్ ని ఎప్పుడు నిర్మించారు? ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ రాజధాని వాషింగ్టన్ డీసీలోని 1600 పెన్సిల్వేనియా అవెన్యూలో ఉంది. ఇది యుఎస్ అధ్యక్షుడి ఇల్లు. అలాగే పనిచేసుకునే క్యాంప్ ఆఫీస్ కూడా. 200 ఏళ్ల పురాతన ఈ భవనం 5000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణాన్ని ఆక్రమించింది. బాస్కెట్బాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, బౌలింగ్ ఇలా అనేక సౌకర్యాలు ఈ భవనంలో ఉన్నాయి. వైట్ హౌస్ నిర్మాణం అక్టోబర్ 1792లో జార్జ్ వాషింగ్టన్ హయాంలో ప్రారంభమైంది. ఇందులో 132 గదులు 3 ప్రధాన విభాగాలుగా విభజించబడి ఉన్నాయి. తూర్పు, పశ్చిమ విభాగాల్లో అధ్యక్షుడి కుటుంబం నివాసం ఉంటుంది. ఈ భవనం ప్రజల సందర్శనకు కూడా తెరచి ఉంటుంది. నిత్యం వేలాది మంది సందర్శకులు ఈ వైట్ హౌస్ ను సందర్శిస్తారు. ఇందులోని పశ్చిమ విభాగం అధికార కేంద్రం. అధ్యక్షుడి సిబ్బంది, భద్రత కోసం కార్యాలయాలు, సమావేశాలు జరిపేందుకు కేబినెట్ గది కూడా ఇందులో ఉన్నాయి. సిచ్యువేషన్ రూమ్ కూడా ఇక్కడే ఉంది. సురక్షితమైన అత్యాధునిక పరికరాలతో కూడిన కమ్యూనికేషన్ వ్యవస్థ ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి అధ్యక్షుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుఎస్ దళాలను ఆదేశించవచ్చు. ఇక వెస్ట్ విభాగంలో ఓవల్ కార్యాలయం ఉంటుంది. అధ్యక్షుడి అధికారిక కార్యాలయం ఇదే. ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ అని పిలిచే భూగర్భ కమాండ్ సెంటర్ కూడా వైట్ హౌస్ కింద ఉంది. ఇక్కడ అధ్యక్షుడు, ముఖ్య సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా తలదాచుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిని సురక్షితంగా ఉంచడమే వైట్ హౌస్ కీ రోల్. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, స్నైపర్స్ నుంచి అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడ 24 గంటలు హై సెక్యూరిటీ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైట్ హౌస్ భద్రతా దుర్భేద్యంగా ఉంటుంది.